ప్రైజ్ ద లార్డ్. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ, వివిధ ప్రాంతాల నుండి చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఈ యొక్క రిజరాక్షన్ డే, పునరుత్థాన దినం యొక్క గ్రీటింగ్స్ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నానండి. సో ఈ యొక్క డే యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేది ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవడానికి చాలామంది ఈ యొక్క ఆదివారం రోజున మరి ఆశపడుతూ ఉంటారు గనక, మరి అసలైన పునరుత్థాన దినము యొక్క సందేశము, లేదంటే దాంట్లో ఉన్నటువంటి మర్మము, మరి ఆ యొక్క పునరుత్థానము ఆయన బిడలమైన మనకు ఏమిచ్చింది, మనల్ని ఏమని డిక్లేర్ చేసింది అనేది ఒక మాటలో మరి చెప్పి, మరి దేవుడు ఈరోజు ఆయన యందు నమ్మిక ఉంచిన విశ్వాసులైనటువంటి బిడలకి ఎటువంటి గొప్పదైనటువంటి అభిషేకమును విడుదల చేయబోతున్నాడో తెలియజేయబోతున్నానండి. మరి మొదటగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూస్తే ఈ యొక్క దినము యొక్క ప్రత్యేకత, విశ్వాసికి ఉన్నటువంటి ఐడెంటిటీ అక్కడ రాయబడి ఉంటుంది. మొదటిది ఏంటంటే 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. సో యేసు ప్రభునందు పాపము లేదు. ఆయనకు మరి శిక్ష విధించటానికి, లేదంటే ఆయన శిక్ష భరించటానికి ఆయనలో పాపము లేదు. ఆయనకు పాపం అంటే ఏంటో తెలియదండి. అంత గొప్పదైనటువంటి అద్వితీయ దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసు ప్రభు. కానీ మానవులందరి నిమిత్తము వెల చెల్లించడానికి మన యొక్క పాపముని ఆయనపై వేసుకొని ఆ యొక్క శిలువలో మరణించి, మరి ఆ యొక్క 3వ దినమునందు పునరుత్థానుడే లేపబడ్డాడు. అయితే పాపముల నిమిత్తం ఆయన శిలువకు అప్పజెప్పబడి మనము నీతిమంతులముగా డిక్లేర్ చేయబడడానికి ఆయన లేపబడ్డాడు. అంటే యేసు ప్రభు పునరుత్థానుడుగా లేపబడటానికి కారణం, రీజన్ ఏంటి అంటే, మరి తండ్రి దేవుడి యొక్క ఏకైక అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు అనేటటువంటి మీనింగ్ కూడా కాదక్కడ. కానీ అందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఎందుకంటే యేసు ప్రభు ప్రియమైన కుమారుడు అంటే ఆయన ఎప్పటికీ కుమారుడే, మొదటి నుండి చివరి వరకు, ఇప్పటి వరకు ఆయన తండ్రి దేవుడి యొక్క ప్రియమైన కుమారుడు. ఆమేన్. కనుకే మరి ప్రియమైన కుమారుడు గనక మృతులలో నుండి లేపాడంటే దాని యొక్క అర్థం అది కాదండి. కానీ ఏమిటి అర్థం, అసలైన అర్థం అంటే, నువ్వు నేను నీతిమంతులుగా డిక్లేర్ చేయబడ్డానికి యేసు ప్రభు లేపబడ్డాడు. మరి యేసు ప్రభు గనక ఒకవేళ ఆ యొక్క సమాధిలో నుండి బయటికి రాకపోయి ఉంటే, ఆ యొక్క మృతులలో నుండి పునరుత్థానుడే రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదంటే, మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం చూస్తే, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంటే యేసు ప్రభు లేపబడకపోతే మనం ఇంకా పాపములోనే ఉన్నట్టు అర్థం. కానీ శుభవార్త, గొప్పదైనటువంటి వార్త ఏంటంటే, రక్షణనిచ్చు వార్త ఏంటంటే, యేసు ప్రభు పునరుత్థానుడు. హల్లెలూయ. యేసు ప్రభు మృతులలో నుండి లేపబడ్డాడు. హల్లెలూయ. ఆయన మరణాన్ని జయించి తిరిగి వచ్చాడు. ఆమేన్. గనుకే మనం ఈరోజు పాపములో లేము, కానీ నీతిమంతులముగా మార్చబడ్డాము. ఈరోజు మనము నీతిమంతులుగా డిక్లేర్ చేయబడటానికి తండ్రి దేవుడు ఆయన మహిమ ద్వారా యేసు ప్రభుని మృతులలో నుండి లేపడం జరిగింది. ఆమెన్. కనుక ఈ యొక్క ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం, రిజరాక్షన్ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. కానీ అసలైన అర్థం, యేసు ప్రభు బయటికి వచ్చాడు, లేదంటే మరణాన్ని గెలిచాడు, మరణం ఆయనను బంధించి ఉంచనేరదు. మరణము ఇప్పుడు ఆయన పాదాలకు పాదపీఠంగా ఉంది. ఇదంతా కూడా మనము గుడ్ ఫ్రైడే రోజు చూసాం. కానీ అసలైనటువంటి మర్మము, ఎందుకు లేపబడ్డాడు యేసు ప్రభు అనేది మనము నీతిమంతులంగా మార్చబడటానికి, క్రీస్తులో మన యొక్క ఐడెంటిటీ తెలుసుకొనడానికి, క్రీస్తులో మనం శక్తిమంతులమని ప్రకటించడానికి, యేసు ప్రభు ద్వారా ఆయనలో ఉన్న మహిమను మనము అనుభవించడానికి, ఆయన ఎట్టివాడో ఈ భూమి మీద ఆయన బిడలమైన మనము అట్టివారమని చెప్పటానికి యేసు ప్రభు మృతులలో నుండి పునరుత్థానుడుగా వచ్చాడండి. ఆమేన్. మరి ఈ యొక్క వాక్యం మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు ఈ యొక్క సీజన్లో గొప్పదైన అద్భుతాలు జరిగించబోతున్నాడు. అదేమిటంటే, మొట్టమొదటిగా ఈ యొక్క ఏప్రిల్ 25వ తేదీ నుండి మనం చూస్తున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా, మరి రాజ్యాంగంలో ఉండొచ్చు, మరి స్టేట్స్లో ఉండొచ్చు, అనేక చోట్ల మరి ప్రపంచం అంతటా కూడా గొప్పదైనటువంటి మార్పులు జరిగించబోతున్నాయి. ఆమెన్.
మరి క్రైస్తవులైనటువంటి బిడ్డలకి గొప్పదైనటువంటి విడుదల ఈ యొక్క దినము నుండి మొదలు కాబోతా ఉంది. ఆమేన్. ఇంకొకటి ఏంటంటే దేవుడు ముఖ్యంగా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే బిడ్డలు, ఎంతమంది బిడ్డలైతే విశ్వాసము ద్వారా ఇంకా వారి యొక్క అద్భుతమైన స్వస్థత కొరకు, వారి యొక్క అద్భుతం కొరకు, వారి యొక్క బ్రేక్ త్రూ కొరకు, కుటుంబం యొక్క సమాధానం కొరకు, లేదంటే వారి యొక్క అప్పుల నుండి విడుదల కొరకు ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి జీవితంలో దేవుడు గొప్పదైనటువంటి మహిమతో కూడిన ద్వారాలను తెరవబోతా ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క దినము దేవుని యొక్క మహిమ యొక్క బయల్పరచబడే దినము గనక ఆ యొక్క మహిమ ఆయన బిడ్డలుగా అయినటువంటి మన జీవితాలలో, ముఖ్యంగా ఎవరైతే యేసు ప్రభులో నేను నీతిమంతురాలని అనేటటువంటి ఆ యొక్క సందేశాన్ని, అంటే ఆ యొక్క మర్మాన్ని ఎరిగిన బిడ్డలు ఉన్నారో, విశ్వాసులు ఉన్నారో, వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలను ఈ యొక్క సీజన్ అంతట్లో జరిగించబోతున్నాడు. మరి ముఖ్యంగా శత్రువు మరి ఏ విధంగానైతే ఇజ్రాయేలుల జీవితంలో దేవుడు జరిగించాడో అటువంటి అద్భుత కార్యములను దేవుడు మరలా ఈ యొక్క సీజన్లో మనందరి జీవితాలలో జరిగించబోతా ఉన్నాడు. అదేంటంటే చూడండి, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. మరి ఆరిన నేల మీద ఇజ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి వారు నడిచి వారి యొక్క గమ్యాన్ని చేరుకున్నారు. కానీ వారిని తరుముతున్నటువంటి శత్రువు మాత్రం అదే సముద్రంలో మునిగిపోయి చనిపోవడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క సీజన్లో కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, విశ్వాసము ద్వారా ముందుకు వెళ్తున్నటువంటి బిడ్డలు, మీరు ఆ యొక్క ఆరిన నేల మీద మీ ఎదుట ఉన్నటువంటి సమస్య, ఆ యొక్క కష్టం, ఆ నష్టం ఆ యొక్క 2గా చీల్చివేయబడుతుంది. మీరు ఆరిన నేల మీద యేసు ప్రభు సహాయం వలన బయటికి వెళ్ళబోతున్నారు. మరి మిమ్మల్ని తరుముతున్నటువంటి శత్రువు, మిమ్మల్ని భయపెట్టుస్తున్నటువంటి శత్రువు, ఆ యొక్క ఫరో ఏ విధంగా ఆ యొక్క సముద్రంలో కొట్టివేయబడ్డాడో అదే విధముగా మీకు కనబడకుండా కనుమరుగయ్యే విధముగా, హల్లెలూయా, యేసు ప్రభు ఆయన బిడ్డలైన మన జీవితాలలో ఆ యొక్క శత్రువులను తీసివేయబోతా ఉన్నాడు. ఆమేన్. మనము జయోత్సవముతో ఆయన ద్వారా మరి సంతోషించేటటువంటి సమయంలోనికి ఎంటర్ కాబోతున్నామండి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఈ యొక్క దినములో దేవుడు ఆయన మహిమ ద్వారా ఇట్టి కార్యాలను మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఎవరైతే బిడ్డలు ఇంకా లోన్లీనెస్లో ఉన్నారో, ఎవరైతే ఇంకా మీరు కష్టాల్లో ఉండి నా బాధని ఎవరూ చూడటం లేదనుకుంటున్నారో, మీ జీవితంలో దేవుడు మరి గొప్పదైనటువంటి విడుదలను జరిగించబోతున్నాడు. చూడండి, ఒక రోజులోనే యోసేపు ఆ యొక్క కారాగారంలో ఉన్నాడు. అదే దినంలోనే గొప్పదైనటువంటి పదవికి వెళ్ళిపోయాడు. ఈరోజు అటువంటి అద్భుతాలు ఈ యొక్క రోజున ఈ యొక్క మహిమ ద్వారా మీ అందరి జీవితంలో జరిగించబోతున్నాడు మన దేవుడైన యేసు ప్రభు, పునరుత్థానుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ యొక్క మాటలను బట్టి మనం ఒకరినొకరిని ఆదరించుకోవాలి. ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండులాగిన అందరం సిద్ధపడాలండి. కనుక ఆచారాలు, పండుగలు ఇవన్నీ కాదు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించవలసినటువంటి బిడ్డలంగా మనం ఉన్నాము గనక ఆ యొక్క శక్తి ఎక్కడుందో, ఆ వాక్యం ఎక్కడుందో అక్కడ మనం నాటబడాలి. ఎందుకంటే ఫలించటానికి, బహుగా ఫలించటానికి, అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించబడటానికి, మరి యేసు ప్రభు యొక్క సువార్తని లోకానికి ప్రకటించడానికి, నశించిపోతున్నటువంటి అనేకమైనటువంటి వారిని రక్షణ మార్గంలోనికి నడిపించటానికి. ఆమేన్. ఆ యొక్క పని నిమిత్తమే మనం ఈ లోకంలో యేసు ప్రభు బిడ్డలంగా ఉన్నాం. ప్రతి ఒక్కరిది గమనించాలి. మనందరికీ విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఆయన యొక్క నామం యొక్క గొప్పతనం ఆయన బిడ్డలైన మన జీవితాల యొక్క సీజన్లో నెరవేర్చబడబోతుందండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క దిన దీవెనల యొక్క కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.